హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా దేవుని బిడ్డలారా? నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై లాంగ్ వీడియో. ఈరోజు నేను ఎన్ని స్టోరీస్ చెప్పానో ఒకసారి మీరందరు గుర్తు తెచ్చుకొని నాకు చెప్పండి. ఒకటి హన్నా స్టోరీ, ఒకటి సొలొమోను రాజు స్టోరీ, ఒకటి దావీదు స్టోరీ. సొలొమోను రాజు స్టోరీ, హన్నా స్టోరీ, దావీదు స్టోరీ, ఆదమ హవ్వ స్టోరీ. ఎంతమందికి అర్థమైందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఈ స్టోరీస్ అన్నీ మీకు అందరికీ స్టోరీస్ మంచిగా అర్థమవుతున్నాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎవరికైనా అర్థం కాకపోతే సిస్టర్ మాకు అర్థం కావట్లేవని మెసేజ్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన 3-4 స్టోరీస్లలో ఏదైనా మిస్టేక్ ఉంటే మరియు ఏదైనా తప్పులుంటే నన్ను అడగండి, మరియు నేను సరిదిద్దుకుంటాను. నేను ఇలా రోజు కొత్త స్టోరీస్ చెప్పాలనుకుంటున్నాను. మీకు ఏ స్టోరీస్ అన్నా వినాలనిపిస్తే నన్ను అడగండి. నేను ప్రతి స్టోరీని మీకు క్లియర్గా అర్థం చేస్తాను. మరి ఈ స్టోరీస్ అన్నీ ఈ చెవి నుంచి విని ఈ చెవి నుంచి వదిలేయకుండా ప్రతి ఒక్కరు మీ మనసులో పెట్టుకొని మీరందరూ పాటిస్తారని నేను నమ్ముతున్నాను. అందరూ ప్రతి ఒక్కరు దేవుని ప్రార్థన చేసుకోండి. దారిలో వాక్యం ఉంటే వాక్యమే దేవుడయ్యాడని చెప్పారు దేవుడు. ఖచ్చితంగా మనము ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థనలో ఉన్న మహిమ మీకు అర్థం కావాలి. ఇంకా పాట ఉంటుంది చూడండి. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఈ పాట ఎంతమందికి వచ్చు కామెంట్ చేయండి. పాట అర్థం ఏంటంటే ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా అని మనము దేవుని అడుగుతున్నాం. పాట రూపంలో దేవుని మహిమపరుస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ మీకు బ్రెయిన్లో గుర్తుండడానికి దేవునికి మనము ఒక చిన్న ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తుడైన తండ్రి యెహోవా, సర్వాధికర్తవైన యేసయ్యా, ఈ చిన్న ప్రార్థన విను తండ్రి. యేసయ్యా, ఈ వాక్యం చెప్పిన నేను ఈ వాక్యం ఎంతమంది వింటున్నారో వాళ్ళని ముట్టి ఆలకించుతండి. వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. వాళ్ళని ముట్టు తండ్రి, వాళ్ళని జీవించేసయ్యా. నేను పాపిని తండ్రి, నా పాపి ప్రార్థన వినేసయ్యా. అన్ని స్టోరీస్ ఆ పిల్లలకు గుర్తుండడానికి సాయం దయచేతండి. నేను ఒక స్టోరీ రూపంలో చెప్తున్నాను తండ్రి. వాక్యం వాళ్ళకి అర్థం కావట్లేదని స్టోరీ రూపంలో చెప్తే వాళ్ళ జ్ఞానం దయచేతండి. వాళ్ళ ఏది మర్చిపోకుండా సాయం దయచేతండి. ప్రతిదీ వాళ్ళకి గుర్తుండేటట్టు సాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నేను పాపిని యేసయ్యా, నా పాపి ప్రార్థన వినమని అడుగుతున్నాను తండ్రి. నా పాపి ప్రార్థన జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. యేసయ్యా, నీ యేసు రక్తంతో కడిగి వేయమని అడుగుతున్నాను తండ్రి. యేసయ్యా, మమ్మల్ని ముట్టు తండ్రి, మమ్మల్ని జీవించేసయ్యా. నేను పాపిని తండ్రి, నా పాపి ప్రార్థన వినమని యేసు నామములో అడిగి వేడుతున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యేసు రక్తకే జై, సిల్వ రక్తకే జై. యేసు రక్తకే జై, సిల్వ రక్తకే జై. ఆమెన్ ఆమెన్ ఆమెన్.